కాదు, సాకారంగా సరెండర్ అయ్యారంట, నిరాకారంగా నిశ్చల స్థితిలో ఉంటున్నారంట. బాగుంది పాయింట్. ఇది ఆఖరి స్థితి వరకు ఇలాగే ఉండాలి. ఎందువలన ఈ దేహాల మార్పుకే కానీ బ్రహ్మానికి మార్పు లేదు కదా. మార్పు చెప్పు ఉంటాయా? వీటికి ఏమీ ఉండదు కదా. హద్దులు ఉన్నాయా? గుణాలు ఉంటాయా? బ్రహ్మానికి ఏమీ లేవు కదా. అంతా వ్యాపించింది. సర్వం ఉన్నది ఇదే అయినప్పుడు ఇంకేముంటుంది? అందు గురించి అప్పుడు ఈ అభ్యాసమే. మరి మనం చిన్నప్పుడు అమ్మను వదిలి ఉండలేము. అదే చెప్దాం అనుకుంటున్నాను. ఎవరెత్తుకున్నా ఎత్తుకోవడమే కానీ అమ్మ ఎత్తుకుందా. మరి ఆ తర్వాత నెమ్మదిగా అమ్మ వదిలేసి ఈ బడి, మడి గురుగారు, మడి పెళ్లి, మరి పిల్లలు, మనవాళ్ళు ఇవన్నీ మరి రొటీన్. మరి మీ అమ్మని మరి ఎత్తుకోమలేదే. అమ్మ రుచే కానీ అక్కడ స్థానాలు మారినాయి కదా. భార్య ఎవరు వార్ధక్యం, కౌమారు, దశలు మారినాయి కదా. ఆ రుచే. అలాగే ఏంటంటే ఈ దేహాలు ఎన్నాళ్ళు ఉంటాయో అందుగురించే మీకు అందరికీ అన్నీ ఇచ్చేట్టు. అలాగే ఉండే నేను ముసలికి అనుభవిస్తానా? 60 ఏళ్ళు వచ్చినా అలాగే ఉన్నారు, ఇంకా 40 ఏళ్ళు వచ్చినా అలాగే ఉంటారు. నీకేం భయం లేదు. ముసలికి అనుభవిస్తానా? ముసలోడు అవ్వలేదమ్మా. ట్రైలింగ్ స్వామి ముసలోడు అవ్వలేదు. అలాగే ఉన్నాడమ్మా. ఆడేదో అమృతం తాగుంటాడు. నేను అయ్యేది తాగలేదు. అమృతం తేజస్సైపోయి ఆడు పొగిడారే ఇడ్డం అంటే రోజు శుభ్రాలు చేస్తారు. ఇంతకీ ఎవరి కోసం చేస్తున్నారే? మన శుభ్రం కోసం కాదు, ఎవరో చూస్తే మన ఇల్లు బాగుంటుంది అన్నట్టుగా ఉంటాయి. ఆ పొగట్టు కోసం చేసినట్టు ఉంటున్నారు. అదే మరి వాటికే కీళ్ళన్నీ అరిగిపోవటం. పెద్దిల్లు అంటారనేమో కొంతమంది సరదా, కొంతమంది అయ్యో నేలమ్మా మెరిసిపోతుంది అన్నారనుకోండి, ఇంకా అలా కిరీటం. అంటే ఇవన్నీ కూడా ఏంటి? ఈ పొగడ్తలన్నీ ఎవరికి? మీ ఇల్లు బాగోలేదన్నా ఎవరికి? నీరసం వస్తుంది ఎవరికి? ఇవన్నీ ఎవరికే? మనస్సు లక్షణం. అందు గురించి మనస్సు లక్షణాన్ని విభజించటానికి కారణం ప్రతిదీ పరమాత్మ ఆధారంతో జరుగుతోంది అనేటప్పటికీ మనకి మనసు లక్షణం రాదు. ప్రతిదీ పరమాత్మ ఆధారం. ఆ కరెంట్ ఉందా? లైట్ వెలిగింది, పరమాత్మ కదా. ఈ కరెంట్ ద్వారా ఫ్యాన్ స్విచ్ చేసుకుంటే, స్విచ్ చేసుకోకపోతే ఎందుకు ఫ్యాన్ తిరుగుతుంది? మనలో కూడా ఎలా ఉంటున్నాం? నేను బ్రహ్మాన్ని, బ్రహ్మంగా ఉండేటప్పటికి అలా హాయిగా బ్రహ్మీ స్థితిలో ఉండగలుగుతున్నాం. అలా ఇంటికి వెళ్ళిన ధ్యానం ఎందువల్ల చేసుకోగలుగుతున్నారు? ఇక్కడ ఈ రుచి అలవాటైంది కాబట్టి నేను బ్రహ్మాన్ని అని ఇక్కడ ఈ ఖాళీ అలవాటు. ఈ సత్సంగంలోని అందరు వైబ్రేషన్స్ ఉంటాయి కదా, ఒకళ్ళు ఉంటాయి కదా, మంచైనా చెడైనా అంతే కదా. అలా చైతన్యంగా ఉండబట్టి తేలిగ్గా ఉండగలుగుతుంది. ఇంటి దగ్గర కూడా ఎంత హ్యాపీగా ఉండదు. ఎక్కడైనా మీరు హ్యాపీగానే ఉండగలుగుతున్నారు. మరి రోజంతా ఉన్నారంటే జీవన్ముక్త స్థితే కదా. మనస్సును తెచ్చుకోవట్లేదు కదా. అదే అన్నమాట, మనస్సు లేని స్థితే జీవన్ముక్త స్థితి. మోక్షం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మనం ఆ ఆలోచన ఈ ఆలోచన అక్కర్లేని అన్ని ప్రపంచం అంతా మనకే తెలియాలనుకుంటాం. ప్రపంచం అంతా తెలితే ఏం మిగులుతుంది? పరమాత్మ తత్వానికి చోటు ఉండదు కదా. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. కానీ రెండు బ్యాలెన్స్ గా ట్రైన్కి ఇటు అటు బద్దులాగా మనం పరమాత్మగా ఉండగలుగుతున్నాం. ఇంట్లోనే పనులు చేసుకోగలుగుతున్నాం, ఇటు పరమాత్మగా ఉండగలుగుతున్నాం, రెండూ చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఈ అభ్యాసం వల్లనే కదా. సంసారం వదలేదు, పట్టించుకోలేదు, ఊరికే అలా జరుగుతుంది అంతే. అది చాలా మందికి ఏమవుతుందంటే వైరాగ్యం వచ్చేది. నాకు ఈ సంసారం వద్దంటారు. అలా ఎలా కుదురుతుంది? ఎక్కడికి వెళ్ళినా సంసారమే కదా.
నీ మనస్సే నీ కూడా వస్తుందా లేదా? మనస్సు ఉంటే సంసారం అంటేనే. ఇప్పుడు ఈ ఇల్లు ఏమన్నా కొట్టిందా? ఈ గోడ నన్ను ఏమన్నా తిడుతున్నాయా? ఈ ఫ్యాన్లు లైట్లు ఇవన్నా నన్ను ఎదురు అంటున్నాయా? నేను వాటి మీద దృష్టి పెట్టుకుని పెట్టేసుకుని చేయలేక ఇసుపెత్తి అవన్నీ శుభ్రం చెయ్యి అంటాను. నాకు ఎల్లయ్యి అంటుందా? ఇది నీ మనస్సు ఎల్లయ్యి తెల్లగా ఉంటుంది, అందంగా ఉంటుంది. వచ్చిన వాళ్ళు అందరూ ఇల్లు బాగుందంట. ఇగో ఇగో అది నీ మనసుకి. నీ ఇల్లు బాగుందంటే నీకు పెద్ద వచ్చేస్తుంది కిరీటం. అది పక్కనే కదా. సత్సంగానికి ఇలా ఉంది కదా. 24 గంటలు మీరు సత్సంగంలో ఉండగలుగుతున్నారు. ఇక్కడ ఊరికే టేస్ట్ చూడటం సత్సంగంలో. నేను మనసు లేని స్థితిలో ఉంటున్నారా లేదా చెప్పండి. మరి ఉంటున్నాము అన్నప్పుడు ఇంటికెళ్ళా ఉండటానికి అభ్యాసం అన్నట్టు. సత్సంగం అనేది అభ్యాసం. అందుగురించి తప్పనిసరిగా ఇంటికెళ్ళినా ఆ పరమాత్మ తత్వం తప్పించి మనస్సు లక్షణాలు ఇష్టపడదు. అలా ఇష్టపడకుండా ఉండే కొద్ది బ్రహ్మత్వంగా ఉండటానికి అవకాశం. మనకి ఒక వ్యవహారంలో కొద్ది ఇష్టం, అలా ఇష్టం పెరిగిపోతుంది. ఇది కొద్ది ఇష్టం ఇక్కడ 2 గంటలు, ఇంకా నెమ్మదిగా ఇది పెరుగు. వ్యవహారం మీద ఇష్టం ఉండట్లేదు. ఇప్పుడు వ్యవహారం అంటే ఇష్టం ఉండదు మనకెందుకని తప్పించుకోవాలని ఉంటుంది. కుదిరినప్పుడేమో ఒకలాగా, కుదిరినప్పుడు ఒకలాగా. అసలు మనస్సులోకే రానివ్వట్లేదు మనం. ఎందువల్ల రానివ్వట్లేదు? ఎవరి మనస్సుని మనం తలంపులో పెట్టుకున్నా మనకి ఆయుర్దాయంలో టైం వేస్ట్ అయిపోతుందా లేదా? అందు గురించి ఎవరి మనస్సుని పెట్టుకోకండి. తప్పనిసరి పరిస్థితుల్లో మన ఇంట్లోని ఇవన్నీ తప్పనిసరి అయినప్పుడే కానీ ఉట్టప్పుడు ఇంకెందుకమ్మా? ఎవరికాళ్ళు అందరూ బాగానే ఉంటున్నారు కదా. ఎవరి సంసారాల్లో వాళ్ళు హాయిగా ఉంటున్నారు. మరి వాళ్ళే కూడా కెలుకునేందుకే. మరి ఇవన్నీ ఎవరికే? మనస్సు ఉన్నోడికి. ఇప్పుడు మనకు మనస్సు లేకుండా ఈ 2 గంటలతోటి ఈ ఫెచ్చింగ్ లోనే మీకు జీవనోద్ధానం జరుగుతుంది. మాయ వేరు బ్రహ్మ వేరు అని ఉండదు. మాయ ఇది వేరు అన్నదే మొదట్లో దేహం నేను కాదు, నేను ఆత్మని తెలుసుకునే వరకు. అది అభ్యసించడం అలవాటు అయ్యాక మొత్తం అంతా పరమాత్మే. దేహం కూడా పరమాత్మగానే. దేహానికి సంబంధించిన అన్ని కూడా పరమాత్మగానే చేయగలుగుతున్నాం. మొదట్లో మాత్రం విడదీయాలి. మరి మాయ అంటే ఏంటో తెలియదు కాబట్టి విడదీసాం. విడదీసాక అన్ని ఒక్కటే అని తెలియపరుచుకున్నాం. అది మాయా దైవం అన్ని ఒక్కటే. దైవంలోంచి వచ్చిందే కదా. చీకటి ఎక్కడి నుంచి వచ్చింది, వెలుతురు ఎక్కడి నుంచి వచ్చింది? 2 పరమాత్మే కదా. 2 తోలి కాదు. ఇలా చీకటిని తోలేసి ఇలా వెలుతురుని తోలేస్తే కుదరదు. 2 కూడా పరమాత్మే. ఏదొచ్చినా ఆ రాత్రులు నిద్రపోతున్నాం, లేకపోతే అప్పుడు కూడా ఆహారం పెట్టవలసి వచ్చింది. ఇక్కడ పగలైతే అక్కడ ఇంకో చోట రాత్రులు, ఇంకో చోట రాత్రులు అయితే ఇంకో చోట పగలు. భూమి సూర్యుడు అలాగే ఉంటాడు. భూమి ఎలా ఉంటుంది? అలా తిరుగుతూ ఉంటుంది. సూర్యుడు తిరిగాడు అనుకుంటా తెలియనివాడు. అది ఎలాగో ఇది కూడా దేహం నువ్వే, ప్రపంచం నువ్వే, పరమాత్మ నువ్వే. జ్ఞానికి అన్ని తానుగానే జరుగుతాయి. తెలియక ముందు విడదీయకపోతే తెలియదు కదా. నీ దేహభావన వీడితేనే కానీ బ్రహ్మభావన అందిందా? అది పరమాత్మ మనం అందదు కదా. అది నేనేది మరి జీవన్ముక్త స్థితి కావాలనేమో సత్సంగానికి వచ్చారు. మరి జీవన్ముక్త స్థితి అందుకోవాలి కదా. ఇక్కడ మనం ఏమనుకుంటున్నామో దాంతో మనం ఉండాలి. అర్థమైందా? నువ్వు ఏదనుకుంటున్నావో అభ్యాసం ఉంటే అభ్యాసం లేకపోతే ఏమనుకున్నా ఏమవుతారు? లేదు. మీ అభ్యాసం లేకపోతే నేను బ్రహ్మం అంటే బ్రహ్మం ఏమో అవరు. బ్రహ్మం ఉన్నదే కదా. అక్కడ అయ్యేదేంటి? అయ్యే వచ్చాం. ఉందని తెలుసుకున్నాం. సత్సంగం ద్వారా తెలియబడ్డింది. తెలియబడ్డిన దాన్ని మళ్ళీ అలాగా ఉండటం సత్సంగం ద్వారా అభ్యాసం అవుతా అంటే 24 గంటలు అదే భావంతో ఉండేటప్పటికి
అలా బ్రహ్మం బ్రహ్మంగా మిగులుతాం, పంచభూతాలు పంచభూతాల్లో కలుపుతాం. ఇప్పుడు ఎన్ని రకాలు కట్టుకున్నా మాకు లోపల ఎలా ఉంటుంది, బయట ఎలా ఉంటుంది. దేహానికేమో సహజంగా ఎందుకంటే వ్యవహారంలోని వ్యవహారంలో మరి ఉన్నాం కదా, గృహిణులం కదా, గృహిణుల్లాగే ఉండాలి. పరమాత్మ పరమాత్మగానే ఉన్నాడు. ఆ ఉన్నవాడిని కలుపుకోకుండా ఆడ ఎలాగ కలిపినా మెదిపినా అలాగే ఉంటాడు. మన ఇంద్రియాలని కలుపుకోకుండా ఉంచుకుంటూ పైకి మాత్రం మామూలుగా పరమాత్మగా ఉండాలి. కాదు, ప్రతి ఒక్కళ్ళ గురించి శ్రమించాలి. మీ అందరి గురించి శ్రమించేనే కదా ఈ రోజుని మీరు రాగలిగారు, జీవన్ముక్తులుగా మిగలగలుగుతున్నారా లేదా? అలాగా సత్సంగం కాబట్టి ఇలా శ్రమించడం. ఇంట్లో వంట వండుకుని ఇంట్లో వాళ్ళని సుఖ పెడతా అలాగా శ్రమించడం, ఇలాగా శ్రమించడం, అన్నీ చేయగలుగుతున్నాం. కారణం ఏంటి? దేహభావం లేక. దేహం నేను కాదు, నేను పరమాత్మ. అందరూ పరమాత్మ స్వరూపులే. మన చుట్టాలే కాదు, ఇరుపోరే కాదు, వాళ్ళు వీళ్ళు తల్లిదండ్రులు అయిపోళ్ళు, ఆత్మహంలో అయిపోళ్ళు, ఎవరైనా ఒకేలా చూస్తాను. నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నాను, అందరినీ ఒకేలా చూస్తున్నాను. ఎందుకంటే నేనే అంతా అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేను, అండపిండ బ్రహ్మాండంత నేను లేని చోటే లేదు. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టుండే వాడికి ఏముంటున్నాము? అందు గురించి ప్రతి ఒక్కడూ నాకు ఒక్కటే, తానుగానే చూస్తాం. ఎవరైనా ఒక్కటేగా ఉంటాం కాబట్టి ఎవరినైనా ద్వేషించో ప్రేమించు. అందరినీ బ్రహ్మంగానే చూస్తాం. అందరిలో ఉన్న బ్రహ్మాన్ని చూస్తాం. మీరు కొంతసేపు ద్వేషిస్తారు, కొంతసేపు ప్రేమిస్తారు. ద్వేషించడం ప్రేమించడం అవి మనసు లక్షణాలు. ఏదైనా నీరు ఉన్న చోట నీటిలోంచే బుడగ ఏర్పడతాం. ఎక్కువ నీరు ఉన్న చోట మరి బుడగ వేరు కాదు కదా, నీరే కదా. తెలియని వాళ్ళు బుడగ అనుకుంటున్నారు. మళ్ళీ కొంతసేపటికి నీరులా అయిపోతుంది. అంటే నీటిలోంచి వచ్చిన బుడగ నీరు ఎలా అవుతుందో, మనం పరమాత్మగా వచ్చాం కదా సృష్టిగాని. ఈ పాత్రలను పెట్టి పంపాడు. పరమాత్మ లోపలుండి పాత్రల చేత చేయించున్నాడు, ఇంద్రియాల ద్వారా చేయించున్నాడు. అందువలన మనం కూడా పరమాత్మ స్వరూపులమే కదా. అందు గురించి అనంతమైన చైతన్యంలో మనం సృష్టింపబడిన ఆయన సృష్టే కాబట్టి ఆ మూలంలోనే మనం మిగులుతాం తప్పనిసరిగా. ఇది తెలియక అనేక రకాలుగా భావన తీసుకుంటున్నారు. క్రితం జన్మలో అయినా ఈ జన్మలో అయినా, క్రితంలో అనేక జన్మలైనా ఈ జన్మలో అయినా తప్పనిసరిగా ఒక్కొక్కటి లైన్ చేసుకుంటా. క్రితం జన్మలో అయ్యి అవలేదనుకోండి, క్రితం జన్మలలో అవలేదనుకోండి, ఈ జన్మలో చేస్తారు. ఇప్పుడు ఎవరు ఏం చేసినా మనం ఎవరిని ఏమీ అనకూడదు. మేము జ్ఞానం కదా, వాళ్ళు భక్తి ఏంటి అనకూడదు. భక్తి అన్నా జ్ఞానం అన్నా ఒక్కటే, ప్రేమ. వాళ్ళు క్రితంలో అవలేదు, ఇప్పుడు మొదలెట్టుకున్నారు. నీకేంటి? నీకు క్రితం జన్మలో పరిపూర్ణత అయింది. ఈ రోజు నువ్వు బ్రహ్మంగా తెలుసుకోగలుగుతున్నావు. ఇది నీ అదృష్టం, వాళ్ళది ఆ అదృష్టం. ఎవరిని ఎంచకూడదు. వారెవరు మనమే, మనమెవరు వారే. అన్నీ నేనే, సర్వనేనే, సకలనేనే, అండపిండ బ్రహ్మాండంతో నేను లేని చోటే లేదు. నాకు తెలియబడ్డంది కాబట్టి అదే మీకు కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ చైతన్య స్వరూపులు. అమ్మ గట్టిగా ఎత్తున్నారు, వాట్సాప్ లో చూస్తున్నారంటాడు అవ్వడం కాదు. అమ్మ మిమ్మల్ని గట్టిగా బాగా ఉంది మీ స్కూలు, మా స్కూల్కి ఎన్న అయినా పోయినా పర్వాలేదు. కాలేజీలో కొంతమంది వచ్చి గైరాజులు అయిపోతారు, చూసుకాపీ కొట్టు కూడా రాసేయచ్చు, మీకు అలా కుదరట్లేదు. ఎందుకంటే మీరు తప్పనిసరిగా బ్రహ్మంగా ఉండవలసి వస్తుంది. మీలో ఉన్న బ్రహ్మే మీలో ఉన్న బ్రహ్మే మీకు దిక్కు అని. అంటే ఆడ చెప్పలేదు, ఈ ముక్క నేను చెప్తా అని చెప్పిందనమాట. నేను మనలో ఉన్న బ్రహ్మే మనకు దిక్కని మనకు తెలుసు కదా. ఎవరు చేసినా మనకు రాదు, ఎవరికి ఆళ్లే. అందు గురించి
కాపీ కొట్టడానికి తప్పదు, కాపీ కొట్టడానికి లేదు. నేను మీకు ఇచ్చేది కాదు, మీరు నాకు ఇచ్చేది కాదు. అయితే ఉండదు కదమ్మా. ఎవరి బ్రహ్మం వాళ్ళ దగ్గరే ఉంది, అంతటా ఉందా అందరిలో ఉంది. ఉన్నది బ్రహ్మం, బ్రహ్మలోనే కదా కూర్చుంటానే. మీరు కుర్చీలో కూర్చోలేదు, గూట్లో కూర్చోలేదు, కింద కూర్చోలేదు, మనం అందరం మంచం మీద నేను కూర్చోలేదు, కానీ మనం అందరం కూర్చున్నది బ్రహ్మంలో. బ్రహ్మంలోనే అన్ని జరుగుతున్నాయి. బ్రహ్మే మనకు ఆధారం కాబట్టి ఈ చూసే బాహ్య కళ్ళకు చూసే చూపంతా బ్రహ్మం లోపల ఉండబట్టే కదా శవం చూస్తుందా. కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అయినా అది కదలదు కదా జీవుడు లేక. ఆ జీవుడు ఎవరు? పరమాత్మే కదా. జీవ లక్షణాలతో ఉంటే జీవుడు అంటారు, పరమాత్మ లక్షణాలతో ఉంటే పరమాత్మ. అందు గురించి ప్రతి ఒక్కరూ కూడా అందరికీ విన్నవించుకుంటున్నాను, అందరూ బాగుండాలి. మనం అందరూ ఏకాత్మ స్వరూపం. బ్రహ్మార్పణం. నేను బ్రహ్మాన్ని, నేను నా వారు ప్రపంచం నిజం అనుకున్నాము. మరి నిజం అనుకున్నారు, కొన్నాము కాదు, నేను కాదు, మీరు అనుకున్నారు, నిజం అనుకున్నారు. ఇప్పుడు తెలిసింది కదా, జాగ్రత్తగా కాలాన్ని వృధా చేయకుండా బ్రహ్మంగా మిగలాలి. అది ఇప్పుడు నుంచైనా బ్రహ్మంగా మిగలండి అని. ఈ ప్రపంచం బొమ్మలాట, పరమాత్మ అంతా బ్రహ్మమే ఆట ఆడించున్నది. అవునా కదా? బ్రహ్మేనా ఆడింతుంది. మనలో ఉన్నాడు, ఆడు చెప్పినట్టు మనం వింటున్నాం. అంటే ఇంద్రియాలన్నీ లోపల చెప్పినట్టు చేస్తున్నాయి. మనం ఒక పాత్రలను బ్రహ్మంగా పోషించాలి కదా, పాత్రల్ని బ్రహ్మంగా పోషించాలి కదా. అందువల్ల మన ఇంట్లో వారినే బ్రహ్మంగా చూడటం అలవాటైన అందరినీ చూడగలం కదా. సత్సంగులు నేను అందరికీ చెప్పలేదు, సత్సంగుల వరకునే ఈ వాక్యాలన్నీ చెప్పేది. వాట్సాప్ లో పంపినా ఇక్కడ సత్సంగానికి వచ్చిన వాళ్ళకే చెబుతాను, మిగిలిన వాళ్ళందరికీ నేనే చెప్పను, మామూలు మాటలే మాట్లాడతాను. నేను మామూలుగానే ఉంటాను, బాహ్యంగానే కనిపిస్తాను, బాహ్య మాటలే మాట్లాడతాను మామూలు వాటితో. అదేదో బ్రహ్మంగా మాట్లాడతానని మాత్రం అనుకోకుండా ఎక్కడ నేను కనిపించరా, మామూలుగానే మాట్లాడి మామూలుగానే ఉంటానమ్మా. మీ అందరికీ తెలియాలని చెప్పేస్తున్నాను. బ్రహ్మంగా చూడాలి అంటే అందరినీ నామరూప గుణాలను మన మనసులో ఉంచుకోకుండా ఉండాలి. నామరూప గుణాలని మన మనసులో ఉంచుకోకుండా ఉండాలి. ఎలాగా? ఏ మరిపాటు లేకుండా ఉండాలి. అందుకోసం ప్రతి క్షణం ఉండటానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చక్కగా మనం అందరం ఒక్కటే 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 అని తెలుసుకోవటానికే ఈ సత్సంగాలు. 24 గంటలు సత్సంగంగా మిగలాలి. అమ్మా తెలుసుకోవటం కాదు, తెలుసుకున్న దాన్ని అనుభవించడం. మనము ఎనగా శ్రవణం, మననం, నిధిధ్యాస. శ్రవణం వల్లనే కదా మన్నం జరుగుతుంది, మన్నం వల్ల నిధిధ్యాసగా ఉండగలుగుతున్నాం కదా. అందువల్ల తప్పనిసరిగా మనం అందరం ఒక్కటే 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 అన్న రూఢి కోసం ఇవన్నీ మనం చేసుకోగలుగుతాం. మరి నామం, రూపం, గుణాలు ఏ బ్రహ్మానికి ఎన్నో ఉంటాయి. నామాలు, రూపాలు, గుణాలు ఎన్నో ఉంటాయా? ఏమి లేదు. మనం బ్రహ్మాను ఏకాత్మగా అందరం ఒక్కటే. ఆ ఒక్కటేలోనే మనం అందరం ఉన్నాము. సృష్టి, స్థితి, లయ కారణాలు మనమే. మనలో ఏదైతే ఉందో ఇది కావాలి సృష్టించుకున్నాం కదా, అది అనుభవింతా మళ్ళీ లయం వచ్చా ఈ వస్తువులు పీకిపడేస్తున్నావు లేదా, అప్పుడే కొనుక్కుంటాం. కొన్నాళ్ళు వాడాక పాత అయిపోయింది. సృష్టి, స్థితి, లయాలు ఎవరిలోనే అమ్మా? కోరావు కదా, కోరితేనే కదా వచ్చింది. ఆ వచ్చాక మళ్ళీ వద్దంటాం. అదే అది కోరిక వలన అంత. కోరిక వలన క్రోధము కలుగును, క్రోధము వలన విస్మృతి కలుగును, విస్మృతి వలన బుద్ధి నాశము, బుద్ధి నాశమే సర్వనాశమని శ్రద్ధగా వినుము. ఈ కోరికలు ఏది కోరినా అనర్థమే. అందుగురించి అంతకు ముందు కోరేసాం విధులు. ఇంకా ఎందుకు వాటితో ఎలాగ పడున్నాం. ఇప్పుడు కోరొద్దు. అంతకుముందు ఏమున్నాయో వాటితో పడున్నాం. మళ్ళీ జన్మకు వచ్చేస్తాం ఏం కోరినా. దేవుణ్ణి
ప్రార్థించమన్నాడు కానీ కోరమం లేదు. ఆయన చూస్తే చాలు కోరేస్తా ఉంటాడు. ఆడ అనంతంగానే ఉన్నాడు, విగ్రహంలో ఉండేటప్పుడు మరీ కోరేస్తాను. అనంతంగా ఉన్నాడు తెలియక సంటే ద్రిగింది నామో రూపం గుణం లేక ఇప్పుడు నిజంగా అనంతుడు నువ్వే. అలాగే నీలో అనంతుడు ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, సర్వం వ్యాపించున్నాడు. మన అందరిలో ఉన్నవాడు ఆడే. పిప్లికి అది పర్యంతం అంటారు, అణువు మొదలైన ఏమి అంటారు శాస్త్రం. ఇవన్నీ మనకి ఎందుకంటున్నాను? అన్ని భగవంతుడే చూసుకున్నాడు, మనకి ఎందుకు అందరు పడవాలి? రాత్రి నువ్వు మార్చేస్తావా? మార్చేసి లైన్ చేసేయగలవా? కానీ ప్రయత్నం మనం పిల్లల్ని కన్నాం కాబట్టి ఆ పిల్లల సంరక్షణ వరకు మన బాధ్యత. మన గురించి మన బాధ్యత ఎప్పుడు ఉంది. ఆ తర్వాత తింటారంటే వాళ్ళు పెద్దోళ్ళేక. చిన్నపిల్లలప్పుడేమో వాళ్ళకి మనం తల్లిదండ్రులు, పిల్లలు పెద్దోళ్ళయ్యాక వాళ్ళే మనకు తల్లిదండ్రులు. వాళ్ళు చెప్పింది మనం మనకు ఆలోచించే శక్తి ఉండదు అపస్మారక స్థితిలో అయ్యి ఉన్నప్పుడు. బాగుపడాలంటే ఒక విషయము మనం అందరూ అనుకుండేది 16 సంవత్సరం వరకు శత్రువులాగా చూడాలంట పిల్లలు. ఎందుకంటే స్ట్రిక్ట్ గా ఇదిగో ఏ పాపం చేసినా అంతే తల్లిదండ్రులకు వచ్చేస్తుంది. మరి జాగ్రత్తగా ఉండాలి. నడకలో ఏ మాత్రం అయినా తల్లిదండ్రులకి ఆ పాపం చుట్టేస్తుంది. అది బాగా నచ్చిందమ్మ నాకు. 16 సంవత్సరాల వరకు దేవుడున్నాడు, అంతలా దేవుడున్నాడు. దేవుడు లేని చోటు ఉందా? అనంతుడాడు, సత్తు చిత్తు పదార్థం అండి. మరి ఈ అనంతుడే ఆ ఊర్లో ఉన్నా ఈ ఊర్లో ఉన్నా ఒక్కడే కదా. మీరు వ్యాపారమా? అది ఎక్కడుందా? మరి ఆ వ్యాపారంలోనే ఈ ఖాళీయే ఉందా లేదా? ఇక్కడ ఈ ఖాళీయే ఉందా లేదా? మరి ఈ ఖాళీని పట్టుకోవటం మానేసి వ్యాపారం ఖాళీ బేవారం ఖాళీని ఏం చేశారు? బేవారం 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 అన్నారు. వీళ్ళంటారు మా బేవారం అంటున్నారు, మా వ్యాపారం అంటున్నారు. మీదేముంది? మీ దేహమే మీకు లేదు, శ్మశానానికి వెళ్ళిపోతుంది. దాచుకుందామంటే కుదరదు, దాయిరేవాళ్ళు వాసన వచ్చేస్తారు ఈవిడేలు కానీ. మరి వ్యాపారం ఏమైపోయింది? బేవారం ఏమైపోయింది? అదే జీవన్ముక్త స్థితికి మనం అందుకుంటున్నాం. కాబట్టి జీవించుండగానే ముక్తి అంటే ఏంటి? ప్రతి దాన్ని ఇలా పర్ఫెక్ట్ గా తెలుసుకున్నప్పుడు ఎంత హాయిగా ఉంటున్నాం మనం. ఎంత రిలాక్స్ ఎందుకు వస్తుంది మనలోని? ఏం పుస్తకం చదివారా? బొమ్మక్కలు ఎలా వచ్చారు? అమ్మా మనకు ఏదైనా బర్త్డే ఉందా? మనం ఆ ఊర్లో ఉన్నా ఒక్కటే చైతన్యం, ఇక్కడికి వచ్చినా ఒక్కటే చైతన్యం. మరి ఏ చైతన్యమైనా మారుతుందమ్మా? మీ మనలో వచ్చినప్పుడు కొత్తగా ఏదైనా చైతన్యం మారుతుందా? ఆడకు మారలేదు కదా. న్యూజిలాండ్ లో మారలేదు, లండన్లోనే మారలేదు. మారిందా? అక్కడ ఉన్నప్పుడు న్యూజిలాండ్ పేరు వెళ్ళింది, మరి నామం పెట్టాలి కదా ఆ చైతన్యానికి. ఇక్కడ వేండ్రా ఈ చైతన్యానికి పేరు. కానీ ఈ అనంతత్వానికి ఏదైనా పేరు ఏదైనా ఉందా? రూపం ఉందా? పేరుందా? ఏదైనా ఉందా? మరి లేనప్పుడు ఉందో ఉందో అని ఎందుకు గొడవ చేస్తున్నావు? గొడవ ఎవరికి వస్తుంది? దేహిని మర్చిపోయి దేహం నేను అనుకోబట్టే గొడవ వస్తుంది. దేహం నేను అనుకుంటేనే ఈ అలకల్లోలాలన్నీ సృష్టి పడుతుంది. అసలు సృష్టించుకున్నది నువ్వా కదా, కల్పించుకున్నది నువ్వా కదా. సృష్టి అన్న కల్పన అన్న ఒకటి, ఊహన్న ఒకటి, భ్రాంతి. ఇవన్నీ నువ్వు చేస్తా ఆడ మీద వీళ్ళ మీద వంకలు పెడతావేంటి? ఈ మనసోళ్ళు తప్పు చేస్తేనేమో ఇంకొకరి మీద పెడతారు, రైట్ చేస్తే ఆడ మీద పెట్టుకుంటారు. అంటే రజోగుణం, కీర్తివాంచ రజోగుణం వచ్చేసి. తమోగుణం అయితే అసలు ఈ గొడవే లేదనుకో. రజోగుణానికి అంతో ఎంతో మేము సత్సంగులు ఎవరికైనా చెప్పాలి కదా. అడ్వర్టైజ్మెంట్ కీర్తివాంచ ఈ 2 గంటలు ఇక్కడ మీరు మనం చేతులారా జీవితాన్ని తగలేసేస్తాం. అదని ఇదని మమకారం అని ఇది అయ్యని అవి కొంటున్నాం అని పెడుతున్నాం.
అవి ఏమిని మానమని అంటలేదు నీ మనస్సు పెట్టొద్దు, మనస్సు పెట్టకుండారా జరిగేది ఎలాగా జరుగుతుంది, అంతకుముందు ఏది రాసుకొచ్చామో అదే జరుగుతుంది. ఇప్పుడు ఇంకా కొత్తగా ఏమీ లేదు. ఈవేళ మీరందరూ వస్తారని కానీ ఏడు అల్పాహారం పురమాయింతాడు కానీ ఎవరికైనా తెలుసా? చెప్తే మేము ముందే ఫోన్ చేసేసుకున్నాం, అందరూ పిలిచేది. చంటి చెప్పకుండా చేసాడు మీరు నాకు స్వయంగా చెప్పారు ఏమీ లేవు ఇక్కడ అని అన్నాను. ఏమీ ఇవ్వను కదా, 9 to 11 అన్నం ఏం పెట్టనని చెప్పాను. నేను ఏం చెబుతానో దాన్ని అలా మొదలైపోయింది. అసలు అంతా రివర్సే చెప్పేది అదే చేసేది అదే చెప్పేది అని చెప్పాను లేదా మీకు? అంటే ఏంటంటే పరమాత్మ తప్పించి ఏం మాట్లాడినా అన్ని ఉట్టియే, మాయలోనియే. అవునంటే కాదంటే కాదంటే అవును. నాకు అసలు ఇలా ఈ మాట్లాడటం ఈ సత్సంగాలు నాకు ఎలర్జీ. ఎందువల్ల చిన్నప్పటి నుంచి అలా ఎంచుకొని ఎవరు లేకపోతే ధ్యానం చేసుకోవటం, అందరూ ఉన్న ధ్యాసలో ఉండటం అభ్యాసం ఉంది కదా. నాకు సిరాకు జనాలు గినాలు అంటే ఏంటి చెప్పండి. అంతకుముందు పెట్టకముందే పెట్టాక అలవాటైపోయింది, పెట్టాక అలవాటైపోయింది. పెట్టకముందు నేను అసలు అక్క స్నేహితులతో ఉంటే వచ్చేవారం కాదు. అలా కాదు, నాకు అసలు మా అక్క స్నేహితులతో ఉంటే నాకు ఎకారం వచ్చిపోయింది. అత్తమాను ఊరేసుకుని తిరుగుతున్నాం అని, ఊర్లో వెళ్ళి వాళ్ళు వచ్చేవాళ్ళతో మాట్లాడటం నాకు ఇవన్నీ సిరాకు. అలా అంటే అసలు అనుకున్నది ఏంటి, అయ్యిందేంటి? పని కోసం ఎందుకరా తహతహలాడుతున్నారా? జన్మ లేకుండా ఉండాలనేమో అనుకోవటం. తలంపు ఎలా ఉంటుంది, మేము జన్మకు రాము అంటాం, కానీ జన్మలు తెచ్చుకుంటాము అనే ప్రయత్నంతో ఉంటాం. నడకేమో జన్మల నడకలో ఉందమ్మా, అనుకోవటం ఏమో జన్మరాహిత్యం. జన్మరాహిత్యం కావాలంటున్నారు, కానీ జన్మరాహిత్యం ఎక్కడ? యోగులు జన్మరాహిత్యం అంటే ఎవరు? యోగులు అంటే ఎవరు? మనమేనమ్మా యోగులు. పండితులు అంటే మనం కదా. పండితులు అంటే 4 చదివితే పండితులు కాదు, అనుభవే పండితులు. అంతే అంతే. యోగులన్నా అనుభవించేవాడిని యోగి అంటారు, పండితులు అన్నారు, మహాత్ములు అంటారు, ఏ పేర్లు పెట్టినా వాళ్ళనే అంటారు. అనుభవం 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 ఉండాలి, కానీ ఎందుకు ఊరికేది చేటపాతం అంతా ఎన్ని అని. అందు గురించి నామం రూపం గుణం ఈ మూడాటిని ఈ తలంపులోకి రానుకో, అప్పుడు దేహభావన పెడతావు. లేకపోతే నా దేహం అనుకున్నందుకే కదా ఈ రోజులన్నీ. కానీ అన్ని చెయ్యి, దేంట్లోని లేకుండా అన్ని పరమాత్మే చేస్తున్నాడు. ఆ పరమాత్మ పట్టులోనే మనం బతకాలి. పరమాత్మే కదా మనలో ఉండి ఇంద్రియాలన్నిటికీ చేయించున్నాడు. అందు గురించి ఈ 3 వదలండి, అప్పుడు మీకు దేహభావన పెడతాం. అంటే మేమందరూ కూడా హ్యాపీగా ఉంటున్నాం కాబట్టి, మనందరూ విశ్వమంతా ఒకటే కుటుంబం కాబట్టి మనందరూ ఒకే మాట మాట్లాడుకోవాలి. అవునా కదా? మనందరం బాగుండాలనే కదా ఇలా కూర్చున్నాం. ఆ పుస్తకం లోపల పెట్టాను, ఫోన్ చేశాను, రండమ్మా అన్నారు. అలాగన్నా మళ్ళీ మేము సాధుల్లోకి వెళ్ళిపోయినా మొత్తం కొంపంతా గోవింద అయిపోతుంది. వాళ్ళు మన ఇంటికి వచ్చినా గోవింద అయిపోతుంది. వాళ్ళకి మనసు వచ్చేస్తుంది. ఫోటో తీయించుకుంటానని మా దగ్గరకు కూర్చుని తీయించుకున్నారు లేదా అంటే ఇకారాలు వాళ్ళకి ప్రారంభించేస్తాయి. మన గృహస్థులో మనకి ఎలాగే ఇకారాలు ఉన్నాయి. అది ఎవరు ఎలా ఉండాలో అలాగే ఉండాలని నా లెక్క. వాళ్ళు ఎక్కువ ఆహ్వానించుకోరు. 97 ఏళ్ళు ఆయన చూడు ఋషికేశ్ లో తపస్సు. ఆయనకి ఎంత ముచ్చటగా ఉంది ఇది. మరి అలాంటి వాళ్ళు వచ్చినా మళ్ళీ రమ్మన్నాను. మళ్ళీ ఇటుకేసి వచ్చినప్పుడు మాతో వచ్చేస్తాను. హిందీ, ఇంగ్లీష్, తెలుగు అన్ని వచ్చాయి. పుస్తకం తెగ చదివిస్తారు. అది 7వ పుస్తకం. అంటే ఏంటి? హలో అడగాలి, కోరిక అన్ని చచ్చిపోవాలి. ఇక్కడ ఎప్పుడైతే అమ్మా ఆకలి ఫుల్ గా ఉంది, అన్నం శుభ్రంగా పెట్టేసాం అనుకోండి, తర్వాత పంచపక్షి పరిమాణాలు పెడితే మీకు అక్కలేదు, గెంటేస్తారు. అలాగే ఇక్కడ ఈ తపన, బ్రహ్మ తపన ఉంది. ఆ తపనతో ఆ ఆహారం ఫుల్ గా కుక్కి కూరేసి కుక్కేసాం అనుకోండి, ఇంక మీరు అడగరు, ఇంకా ఎనరు,
అడగరు, అక్కడ లేకుండా హాయిగా ఆ ఆహారంతో జన్మంతా వేస్ట్ మాకు చేసేసుకున్నారు. కావాల్సింది ఇక్కడికెళ్ళా, అది. అక్కడికెళ్ళా, మాకు ఇక్కడ ఇక్కడికెళ్ళా. వచ్చిన వాళ్ళకి మేము ఎక్కడికి ఇక్కడ వెళ్ళామండి? ఇంట్లో ఉండలేదా? వద్దండి, శ్రీరాముడు తెలుసుకోవటానికి వచ్చారమ్మా. అంతే. చక్కగా మీతో మీరు ఉండండి, అంతే. కుదిరినప్పుడు రండి. అంతేగాని అప్పుడు వస్తాం ఇప్పుడు వస్తాం అంటానికి మనం అది కూడా అనుకోవద్దు. ఏమో ఎప్పుడు మన ఎవరెవరు ఇష్టమేంటి? దైవ నిర్ణయం, మీ విధిలో ఏది ఉందో అదే నిర్ణయం జరుగుతుంది. తప్పకుండా మీరు వచ్చారు అంటే సంస్కారం, మన అందరికి సంస్కారం ఉన్నోళ్ళు ఇక్కడికి వస్తారు, లేకపోతే రారు. అందులోనే దేని గురించి మీరు ఆలోచించినారు? ఎవరు చెడతారు? ఆలోచించిన వాళ్ళమే చెడతాం. ఇవి కరెక్ట్ అయిన వాక్యాలు. ఇది ఈ దేహం అనుభవించే వాక్యాలు ఇవే. అంతేనా? నాకు ఎంతకన్నా ఏమొచ్చు? ఊరికే అలా ఉండేటప్పటికి ఆ బ్రహ్మే అన్ని చెప్తాను. దేని ఎందు ఏమి ఉండదు, దేని ఎందు ఏం అసలు ఎలా ఉండగలమా? దేని ఎందైనా ఇలా ఉంటే ఉండగలమా? దేని ఎందైనా మమేకం అవుతున్నానా? నాకెందుకు? కాలాలకి ఎన్ని వస్తున్నాయి. కాలం నువ్వు కాదు, కాలానికి అతీతుడు, కాలాతీతుడు నువ్వు బ్రహ్మానం. ఎప్పుడూ ఉన్న బ్రహ్మం నిరాకారం. ఈ నిరాకారం లోపల ఉంది, అందరిలో ఉంది, అంతలో ఉంది. దానికి ఏదైనా ఉందా? ఏమీ లేదు. నాకెందుకు? నేనుగా ఉన్నాను. అసలు నేను నేనుగా ఉన్నాను. నాకెందుకు? అలా హ్యాపీగా ఉంటే మానేసి ఎందుకు ఈ తిక్కమక్కలు ఈ కూడా జరిగేదాన్ని అలా కళ్ళెట్టుకోండి, తల ఉంచుకుంటే అయిపోతుంది. తలంటే ఇలా ఉంచుకుంటున్నారు ఆలోచనలే. మనకెందుకంటే ఎంత రిలాక్స్ అనుభవించవచ్చు. మీరు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీకు మంచి కోర్చు బ్రహ్మంగా మిగలటానికి ఈ సదవకాశం వ్యర్థం చేసుకో. అయిపోయింది ఏదో అయిపోయింది, తెగ ఆలోచించేసి నేను నేస్తాను అనుకున్నది అయిపోయింది. రోజు ఇప్పుడు ఎలా ఉండాలి? ఎలా ఉండేటప్పటికి అన్ని ఆటలు. ఇది జీవన విధానంలో ఈ మార్పు చేసుకోండి. చక్కగా బ్రహ్మ ఉండాలి కదా, ఇల్లు వాటిల్లో గుర్తుండాలి కదా. ఇక్కడ ఉండగా కూడా సత్సంగంలో ఉన్నప్పుడు కూడా మరి ఎందుకు మరిచావు? మరి ఈడైతే ఎప్పుడు ఉంటున్నాడు కదా, లోపల ఉన్నాడు ఎప్పుడు ఉన్నాడు కదా. ఏ దేహాన్ని ధరించాలో ఆ దేహాన్ని ధరించా, ఆ యొక్క కారణ దేహాన్ని బట్టి ధరిస్తున్నాడు. అసలు దీనికి మీకు సంబంధం ఏంటి? తెలియనప్పుడు సంబంధం, తెలిసాక ఎలా ఉండాలి? రుచి తెలియబట్టుంది కదా. అప్పుడు ఎప్పుడు ఉండేవాడు ఈ అనంతుడే కదా. మరి ఈ అనంతుడు మనలో ఉన్నాడు కదా, అందరిలో ఉన్నాడు కదా. మరి ఈ చిన్నది కూడా ఆలోచించలేరా? మేధావులు మామూలుగా మీరు సత్సంగులు పెద్ద పెద్ద బుర్రలు ఉన్నాడా వస్తారు ఇక్కడ సత్సంగానికి. అంటే వాటిలో ఎంత తెలుగుందో దీంట్లో కూడా జన్మనాన్ని పని కోసం ఇక్కడ వస్తున్నారు. తెంగరోళ్ళు అక్కడ ఉండరు, ఇక్కడ ఏమనలేదు. అమాయకులకి కుదరదు. మనకి అంతో ఇంతో తెలుసు కాబట్టి మనం తెలుగుగానే ఉంటున్నాం. ఇంట్లో వ్యవహారంలో తెలుగుగా ఉంటున్నాం. సత్సంగం కూడా ఎందుకు కావాలనుకుంటున్నాం? మనకు తెలుసు జన్మరాహిత్యే మన గోలని తెలుసుకున్నాం కాబట్టి తెలుగుగా బతుకుతాం. మన అమాయకులు ఏమి కాదు. అందు గురించి ఎలా ఉండాలి ఈ చిన్నది ఆలోచించలేవా? నువ్వు నిద్రపోయినప్పుడు వాళ్ళందరినీ ఎలా మర్చిపోయావు? నిద్రలో వేసాక గుర్తొస్తున్నారు నీ కూతురు అండి. నిద్రలో నీకు వాళ్ళు ఎవరైనా గుర్తున్నారా? నిద్రలో నీకు గుర్తున్నారా? నీ కూతురు మార్పు చూసారు. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం వలన మెలకులో కూడా గుర్తురాట్లేదు. ఎవరికి వాళ్ళే ఏం చేసింది
వాళ్ళ పిల్లల్ని అన్నీ చేసింది. ఇంకా ఏం చెప్తుంది? ఇంకా అది ఎంతో తెలివైందంటే ఏమీ లేదు దాంట్లో, ఏమీ లేనట్టు. ఇక్కడ మీకు ఏదైనా కనిపిస్తుందా? చెప్పండి. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉన్నప్పుడు నీకు ఎవరు కనిపించున్నారు? ఎవరితో నువ్వు ఉండగలుగుతున్నావు? ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు? అసలు నీ జీవితమే నీ జీవితంలో ఎవరైనా ఉన్నారు? నేను తప్ప ఎవరైనా ఉన్నారా? మీకు తెలియట్లేదు అందరూ ఉన్నారు అని. ఏదో ఇదే శ్మశానానికి వెళ్తుంది. శ్మశానానికి మన దేహమే నిక్కడం కానప్పుడు శ్మశానానికి వెళ్ళినప్పుడు అన్ని దేహాలు కూడా ఎంచుకుంటుంది. ఏదో ఇక్కడ కలిసినంత మాత్రాన్ని ఉట్టుకెట్టు ఊరేగిపోతున్నావా? ఇలా ఉండిపోతావా ఏంటి? పిల్లలు చిన్నప్పుడు బాగా మనం మమేకం అవుతాం. ఎందుకంటే మన మీద వాళ్ళకి అంత డిపెండ్ అయి ఉంటారు కదా. ఆ తర్వాత అంత డిపెండ్ అయ్యేవా? వాళ్ళ వ్యవహారం వాళ్ళు చూసుకున్నారా లేదా? మరి అలాంటిది అసలు ఉన్నారా? నీ భావంలో ఉంటే ఉన్నారు, నీ భావంలో లేకపోతే లేరు. ఉన్నారు కానీ నీ భావంలో లేకపోతే లేరు. నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ భావంలో లేరు. ఈ 2 గంటలు ఉన్నారంటే ఉన్నారు కానీ నీ భావంలో లేరు కదా. ఈ 2 గంటలోని నువ్వు అలా బ్రహ్మానందంలో ఉన్నప్పుడు. అలాగే ఇంట్లో ఉన్నా కూడా దేని ఎందుకు ఉండదు. మనకి ఎందుకే అన్ని గొడవలు ఉన్నాయి? ఎవరో గొడవలు మనకెందుకు? ఈ దేహమే ఎవరు? దేహ సంబంధికులు ఇంకెవరు? అలా అని వదులుతున్నావా, పట్టుకుంటున్నావా? రెండూ లేదు. ఊరికే అలా ఉన్నావు తటస్థంగా. స్థితప్రజ్ఞుడు అంటే ఆడు అన్నీ చూస్తూ చూడమానండి, ఉంటూ లేనట్టు, మాట్లాడలేనట్టు, వింటూ వెళ్ళలేనట్టు ఆడిని స్థితప్రజ్ఞుడు అంటారు. కానీ నువ్వు అన్నీ చేస్తున్నావు కానీ ఈ 2 గంటలు నీకు ఎందుకు లేదు? ఇక్కడ ఉన్నా చెప్పు. బ్రహ్మాధారంతో అన్నీ జరిగాయి. మనకి ఈవేళ వింత కొత్త ఏదైనా ఉందా? ఈవేళ కృష్ణాష్టమి, రేపు కృష్ణ. అలా ప్రతి సెకను కూడా మనం కృష్ణుడు చెప్పినట్టు ఆ మహానుభావుడు పుట్టి లోకోద్ధరణ కోసం మనం అందరి కోసం తెలియజేశారు. ఆయన నమస్కరించుకుంటూ మనం అందరం కూడా విధేయులుగా బ్రహ్మానుభూతిని తెలియజేసిన బ్రహ్మకృష్ణకి నమస్కరించుకుంటూ అనేక చేసిన బ్రహ్మార్పణ. నీవే అయినప్పుడు కోరికలు వేరుగా ఉంటాయా? అసలు ఆ దేహమే నువ్వు కాదు. ఇంకా దేహ సంబంధం మీద కోరికలు ఎందుకు వస్తాయి? దేహం నువ్వు అనుకుని కోరిని అంతకుముందు ఆ తపస్సు నువ్వు బ్రహ్మాండం తెలిసాక ఎలా ఉంటుంది మీ తపస్సు? అలా ఊరుకుంటున్నారు. అందువల్లనే అందరూ కూడా చక్కగా ఉండగలుగుతున్నారు. సత్సంగులు అందరూ యోగులమ్మయ్యో నమస్కారాలు. ఎందుకంటే మనం ఆచరిస్తున్నాం, భగవద్గీతను ఆచరిస్తున్నాం. యోగులు అందరూ, సత్సంగులందరూ యోగులు, మహానుభావులు ఆచరణలో పెడుతున్నారు, అందరూ పెడుతున్నారు. అందువల్లనే ఇంత రిలాక్స్గా సత్సంగులు, బ్రహ్మ సత్సంగులు ఎక్కడున్నా ఎలా ఉంటున్నారు? దేహంగా మామూలుగా కనిపిస్తుంది, లోపలంతా హాయిగా ఖాళీగా. ఎందుకంటే ఎలా చేస్తే మనం జీవన్ముక్త స్థితిని అందుకుంటామో మనకు తెలియబడ్డాం. మన సత్సంగం అంతా కూడా బ్రహ్మైక స్థితి కోసమే. ఈ సత్సంగం రోజు నడిపి ఇంక ఇదే అభ్యాసం ఏంది? ఇంకే
మామూలు మాట ఎందుకు వస్తుంది? రాదు. మనకు ఉపమానాలు ఎందుకు రావు? నీ గురించి నువ్వు చూసుకోవటమే పని. ఉదాహరణ అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పాలి, ఏ ఇంద్రియం మీదో ఎవరి మీదో ఏదో చెప్పాలి. అవన్నీ మనకెందుకు? మన గురించి మనం యథార్థాన్ని తెలుసుకున్నాం కాబట్టి యథార్థంగా మిగలటానికి మనం ఎంతసేపు మన కథ మనమే చెప్పుకుంటాం. తేలిగ్గా ఉన్నాం, ఎంత హ్యాపీగా ఉన్నాం ఆలోచించుకో. బ్రహ్మ సత్సంగానికి అది నిజంగా ఊరికే బతికేస్తున్నాం, ఏమీ తెలియట్లేదు, తినేస్తున్నాం, ఉంటున్నాం, ఇవన్నీ విధిలో ఏముందో జరిగేస్తుంది. మనకు అసలు ఏ సంబంధం? మన ధర్మాన్ని ఎలా ఆచరించాలి కుటుంబంలో, ఈయన వ్యవహారాలు ఎలా ఉంటాయి, యుక్తిగా ఎలా ఉంటూ తనతో తానుగా ఉండాలి. ఆయన గృహస్థుగా ఉండి ధర్మాన్ని నిర్వర్తింత ఎలా ఉండాలో నడతాయించాలి. అంటే ఇద్దరు కూడా మన గృహస్థుకు సంబంధించినవే తెలియజేశారు. గృహస్థు జ్ఞాని ఒక్కడే. ఎంతో ఒప్పుకుంటుందమ్మా మనకి. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండగలుగుతుంది. ప్రతీది కూడా దేవుడా 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 అని వెంపర్లాడుతానే మనం బతుకుతున్నాము. ఇదంతా మన జీవితాలన్నీ బ్రహ్మంగా అర్పించేస్తాం. బ్రహ్మాత్మమైన జీవితాన్ని గడుపు. బ్రహ్మాత్మ ఇవన్నీ అనుభవించి అనుభవ వాక్యాలు కదా, ఇవన్నీ అనుభవ వాక్యాలు. ఎందువల్లంటే మనస్తోటి ఉన్న వాళ్ళకి ఈ వాక్యాలు అర్థం, మనం అనుభవించే వాడికి ఈ వాక్యాలు. మనసుతో ఉన్న వాళ్ళకి కథలు కావాలి, ఉదాహరణలు కావాలి. ఇది అనుభవ వాక్యాలు ఇవన్నీ. మనం ఒక దేవుడు అనుభవంలో ఎలా ఉంటాడో ఆయన వాక్యాలు, ఒక జ్ఞాని వాక్యం. అలాగా మనం అందరూ జ్ఞానంగా ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతి ఆ బ్రహ్మ అలా రాసింది. అలా ఏంటంటే మనం ఏంటంటే ఆ నడకలో ఉన్నామని తెలియపడతాం. ఇప్పుడు మనం ఊరుకుంటున్నాం, మన గురించి కూడా మనకి ఏమీ తెలియట్లేదు. కానీ ఇది వింటే ఏమవుతుంది? మనం ఇలా ఉన్నామని తెలియపడతాం. మనం నడితే అంటాం బ్రహ్మం తప్ప రెండో భావం లేకుండా ఉన్నది యథార్థం తెలియదు. చూడండి, మరి విశ్వవ్యాప్తంగా ఉన్నాం. ఇంకేం మాట్లాడతామో ఎవరితో నేనే అంతా నేనే అంతా నేను ఉన్నదంతా భక్తులు బ్రహ్మం. ఇంకా బ్రహ్మం బ్రహ్మంగా మిగులుతుంది. ఈ వాక్యాలన్నీ అనుభవ వాక్యాలు అనుభవుతున్నాయి కదా. అది మనకు మళ్ళీ బ్రహ్మం తేటతెల్లంగా తెలియజేసి ఏదన్నా అటు ఇటు ఉన్నా సరి చేసుకున్నాం. బ్రహ్మం మళ్ళీ మనకి వాక్యాలు అందించింది. సాకారంగా మనకి ఆ వాక్యం చెప్పడం ద్వారా మనకు ఒకళ్ళు రాస్తుంది, ఒకళ్ళు చెప్తుంది, ఒకళ్ళు ఇవన్నీ మళ్ళీ ఎలా ఆచరింపజేస్తున్నారు అంటే ఆ బ్రహ్మానికే ఎరుకురా. ఆత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, బ్రహ్మ అన్ని మహావాక్యాలు కూడా ఒకే అర్థానికి తెలియదు. మహానుభావుల ద్వారా మనకి తెలియజేసి మళ్ళీ ఉత్తరగీతలో వివరించింది. ఉత్తరగీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి వివరించింది. భగవద్గీత నువ్వు యుద్ధరంగంలో చెప్పా బాగా మళ్ళీ మర్చిపోయారండి. యుద్ధరం మళ్ళీ షికారుకి వెళ్తా అప్పుడు ఉత్తరం అంటే భగవంతుడు తప్ప రెండో భావం లేకుండా అర్జునుడు నారాయణ స్వరూపమే నరనారాయణుడు అంటారు అర్జునుడు. ఆయన లేకపోతే విశ్వరూపం చూడగలడా, చూపించగలడా? నువ్వు మనం అర్హతను బట్టే కదా మనకి ఇవన్నీ. మనం ఈ రోజుని ఇలా బ్రహ్మంగా వినగలుగుతున్నాం అంటే మనకు అర్హత ఉంది కాబట్టి బ్రహ్మంగా మిగలగలుగుతున్నాం. భగవంతుడు తప్ప రెండో భావం లేకుండా ప్రతిదీ చూసేది, చేసేది, చెప్పేది, మాట్లాడేది, వినేది, తినేది, నడిచేది ప్రతీది కూడా బ్రహ్మాధారంతో జరుగుతుందని మనకు తెలియబడ్డది. ఇదంతా భగవద్గీతలో చెప్పి బ్రహ్మాత్మకు వందనాలు.
శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేయాలి బ్రహ్మాత్మ అక్కడ పెట్టాము అంటే అప్పుడు ఎక్కువ ఏదో ఒకటి కొనుక్కుంటా ఉన్నట్టు ఏదో ఆలోచించి ఇప్పుడు కొంత ప్రశాంతత వచ్చింది. ఈ ప్రశాంతతని పెంచుకోవట్లే అలాగ రోజుని కొద్దిసేపు ధ్యానం, కొద్దిసేపు అలా మనోమౌనమే కదా ధ్యానం అంటే. ఎల్లవేళ ధ్యాస కూర్చుని మనకు కుదిరినట్టు కొద్దిసేపు ధ్యానం అంటే కృష్ణావతారం ఎందుకు వచ్చిందంటే మరి ఈరోజు తమిళ మిగులు ఈవేళ రేపు కూడా మనం కృష్ణాష్టమి చేసుకుంటాం. ఎందుకన్నా రోజు చేసుకున్నారా అవునమ్మా. కృష్ణాష్టమి అని ఈవేళ రేపే కదా రోజు కృష్ణుడు చెప్పినట్టు అనుభవిస్తున్నాం మనం. భగవద్గీతలో చెప్పినట్టు మనం అనుభవిస్తున్నాం. మహానుభావుడు చెప్పింది చేస్తున్నాం. ఎందువల్ల తనతో తానుగా ఉంటుంది. అదే కృష్ణుడు చెప్పింది అంతే కదా. ఉపనిషత్తు చెప్పింది అది, బ్రహ్మసూత్రాలు చెప్పింది, యోగాశిష్టంలోనే అది వశిష్ఠుడు రాముడికి చెప్తున్నాడు. ప్రతి ఊళ్ళు సీతారాములందరి రాముడు ఆంజనేయ స్వామికి చెప్పింది. నిన్ను నువ్వు గుర్తుంచు, ఈ ఎరుకులోనే ఉంది. మనం చూడండి, ముందు దేహం నువ్వు కాదు, నువ్వు దేవుడు అని ముందే మనం చెప్పుకున్నాము అంటే కారణం ఏంటి ఆలోచించు. ఈ దేహం నువ్వు కాదు, నువ్వు దేవుడు. ఇది చెప్పాకనే మనం మిగిలిన పాయింట్లు అనిపించాం. ముందు మనం ఎవరో తెలుసుకుంటే తీరత్వం. కృష్ణయ్య చెప్పింది మనం ఆచరిద్దాం. కృష్ణయ్య చెప్పింది ఆచరిద్దాం. మరి ఆయన లోకోద్ధరణ కోసం అంత ఎత్తి మన అందరికీ ఎలా నడుచుకోవాలో తెలియజేసి మహానుభావుడు. ఆ మహానుభావుడు పుణ్యమంట అందరూ యోగులుగా తీర్చిదిద్దబడతారు. గృహస్థులందరికీ ఎలా చెప్పాడు? కర్మయోగం, భక్తి యోగం, ధ్యానయోగం, జ్ఞానయోగం అన్ని యోగాలు తానుగా వివరించి 18 అధ్యాయాలు తెలియజేసి మరి పరమాత్మగా మన అందరికీ ఎలా ఉంటే జీవన్ముక్త స్థితితో తెలియజేసి నేనే అంతా అన్నాడు. అంటే మనలో ఉన్న ఆత్మ, అందరిలో ఉన్న ఆత్మ, అంతలో ఉన్న ఆత్మ ఒక్కటే అది తెలియజేసిన అండపిండ బ్రహ్మాండంతా వ్యాపించి విశ్వరూప సందర్శన తెలియజేసాడు. పడుతూ ఉంటారు, నశించి దేహాన్ని నశిస్తారు. అంటే భగవంతుడు ఎప్పుడు ఉన్నాడు. దేహాలు ఏ దేహం ధరించిన ఇదో ఈ అనంతత్వం ఎప్పుడు ఉందని నిరాకారాన్ని తెలియజేశాడు. సాకారంగా ఆయన దేహంగా మనకు కనిపిస్తుంది. ఆయనలో నిరాకారం, మనలో నిరాకారం, అందరిలో నిరాకారం తెలియజేసిన మహానుభావుడు. ఉపనిషత్తులు పరమాత్మగా ఆయన తెలియజేశాడు. ఉపనిషత్తులు అన్నీ కూడా బ్రహ్మాస్మి, మహిమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి ఇవన్నీ 4 మహామంత్రాలు కూడా వేదాలు తెలియజేసి మనకి అహం బ్రహ్మాస్మి, నువ్వు అయ్యే ఉన్నావు. ప్రజ్ఞానం బ్రహ్మ, నువ్వు బ్రహ్మమే. అహం బ్రహ్మాస్మి అంటే దేహభావం లేకుండా నువ్వు అదే అని 4 కూడా తత్వమసి. ఎప్పుడైతే దేహభావం లేదో నేనే నువ్వు, నువ్వే నేను, నువ్వు అని వేరుగా లేదు, ఉన్నది ఒక్కటే అని తెలుసు.